ఉద్యోగ భద్రత ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఐక్యత పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే పంచాయతీ కార్మికులు కనీస వేతనం 21,000 రూపాయలు గ్రామ పంచాయతీ కార్మికులకు 21,000 రూపాయలు పంచాయతీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా సౌకర్యం సౌకర్యం ఉద్యోగ భద్రత జీవో నంబర్ 51 రద్దు చేయాలి. జీవో నంబర్ 51 సవరించాలి. జీవో నంబర్ 16 మేదర్ గ్రామ పంచాయతీ యూనియన్ ప్రెసిడెంట్ని గత ప్రభుత్వం 36 రోజులు సమ్మె చేశాము. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశారంటే మేము రావడంతోనే మీకు వేతనాలు పెంచుతాము అన్నారు. మన రాఘమయ్య గారు మన సీనన్న మనకి వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇంతవరకు చేయలేదు. దానివల్ల మేము ఈ సమ్మె చేస్తున్నాము. గ్రామ పంచాయతీ ఉప ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఒకరోజు సమ్మెలో భాగంగా ఈరోజు సమ్మె చేస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలో 50,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. వారు గ్రామ పంచాయతీలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు, ఎక్కువ దళితులు. అయితే వీళ్ళు ఈ పనినే నమ్ముకొని ఈ ఉద్యోగం చేస్తున్నారు. అయితే కనీస వేతనాలు కూడా లేవు, పెండింగ్ వేతనాలు కూడా అమలు కావట్లేదు, నెల నెల జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అయితే మేము మా డిమాండ్స్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మీ గ్రామ పంచాయతీ కార్మికులు మేము హామీ ఇస్తామని చెప్పారు. హామీ ఇస్తామని చెప్పారు, అది అమలు చేయలేదు. మా పెండింగ్ వేతనాలు అమలు చేయాలని, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రామ పంచాయతీ నుండి ద్వారాగా కాకుండా మనకి ఒక గ్రాంట్ విడుదల చేసి ఆ గ్రాంట్ ద్వారాగానే జీతాలు అమలు చేయాలని, 16 జీవో ప్రకారమే సవరించాలని, 51 జీవో మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, PFISA సౌకర్యం కల్పించాలని, మనం పనిలో ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, సహజ మరణంగా ఎవరైనా మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా మనం ఏదన్నా దాన సంస్కారాలకి 30,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రకారం 50,000 కోట్ల 59,50,500 రూపాయలు గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చారు. అవి జీతాలు చేసినా కూడా 3 నెలలైనా కూడా ఇంత మట్టికి జీతాలు అవి పడలేదు. మేము పోయి ఎస్టీఓ గారిని అడిగితే ఎస్టీఓ గారు మన ఆర్బీ వాళ్ళని అడగమంటున్నారు. మేము అధికారులను డిపో గారి దృష్టికి కూడా మేము తీసుకొని శనివారం అన్నారు, సోమవారం అన్నారు, ఇంత మట్టికి జీతాలు లేవు. ఈ 9,500 రూపాయలు వస్తే ఆ 9,500 రూపాయలు జీతం ఈ నెల చేస్తే ఆ జీతం చెక్ చేస్తే మళ్ళీ జీతాలు పడలేని పరిస్థితి. ఇది కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తున్నాం. అందువల్ల ఈరోజు జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మేము ఒక్కరోజు నిరవధిక సమ్మె చేస్తాను. ఈ జీతాలు కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని మేము కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం. నిజమైన కార్మికులు